జెండే అను ఇద్దరు ఇంట్లో ఉండగా జెండే ఒక బ్యాగ్ తీసుకొచ్చేసి అను ముందుకు వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు. అను ఇది నీకు గుర్తుందా అని అంటూ అడగటంతో అప్పుడే అను అది చూసుకొని ఆనందపడుతూ ఉంటుంది. ఆ బ్యాగ్ చూసి ఎంతో సంతోషపడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉంటే గుర్తొచ్చిందా అను అని అంటే గుర్తొచ్చింది సార్, ఎలా మర్చిపోతాను అని అంటూ అను అంటుంది. అప్పుడే శారదాదేవి చెప్పిన మాటలు ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన మొదటి క్షణం అను ఇంట్లోకి వస్తుంది కదా కోడలిగా. ఆ ఇంటికి వచ్చినప్పుడు శారదాదేవి ఆర్య వాళ్ళు ఉండగానే శారదాదేవి నగలన్నీ తీసుకొచ్చేసి అను చేతిలో అనుని అద్దం ముందు కూర్చోబెట్టి అమ్మ అను ఇదిగో ఈ నగలన్నీ నీకే అని అంటూ అలా వేస్తూ ఉంటే అప్పుడు అను అంటుంది నాకెందుకు, నాకు వద్దు అత్తయ్య గారు అని అంటూ చెప్తూ ఉంటే నీకు వద్దని ఎందుకు చెప్తావు, ఇవి నీకోసం చేయించిన నగలు, ఈ ఇంటికి రాబోయే మహాలక్ష్మికి పెట్టాల్సిన నగలు, అది నువ్వే కదా, నువ్వు కూర్చో నిన్ను పెట్టనివ్వు అని అంటూ శారదాదేవి నగలన్నీ తీసి అనుకి అలంకరిస్తుంది. అది చూసి అను మురిసిపోతూ ఉంటుంది. ఆర్య కూడా ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అను ఆ క్షణాన్ని గుర్తు తెచ్చుకొని ఆర్య జెండేతో ఇలా చెప్తూ ఉంటుంది. ఆ రోజు మొదటిసారిగా కోడలిగా ఈ ఇంట్లో నేను అడుగు పెట్టిన రోజే అత్తయ్య గారు నాకు ఈ నగలన్నీ ఇచ్చారు అని అంటూ చెప్పుతూ ఆ నగలన్నీ ఇంకా అలా చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే జెండే ఇలా అంటాడు, వెళ్ళు ఈ నగల్ని ఇప్పుడు నువ్వు వేసుకో, అన్నీ వేసుకొని అచ్చమ్మను ఎలాగా అయ్యేదో రెడీగా అలా అవ్వు, ఆర్యకి గతమైన గుర్తొస్తుంది కదాను అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్, వద్దు అని అంటూ అను అంటుంది. అలా అనకూడదు, మనం ఆర్యకి గతాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాం కదా, అందులో ఇది కూడా ఒక భాగమే, వెళ్ళి రెడీ అవ్వు, ఈ నగలన్నీ వేసుకో, చూద్దాం మన శంకర్కి ఆర్యగా గుర్తొస్తాడేమో అని అంటూ జెండే చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇంకా నగలన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి అను అంతకుముందు గతంలో ఉన్న అనులాగా రెడీ అవుతుంది. ఇంకా అప్పుడే నగలన్నీ పెట్టుకొని చీర కట్టుకొని అనులాగా రెడీ అయిపోయి బయటికి వస్తుంది గౌరీ. ఇక అప్పుడే ఆర్య గౌరీ అలా వస్తూ ఉందని డోర్ దగ్గరే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక శ్రావణి, సంధ్య అలాగే ఆర్య ముగ్గురు నిలబడి ఉంటారు. డోర్ ఓపెన్ చేసి అను అలా వచ్చేసరికి అనుని ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసుకుని అలా నవ్వుతూ నిలబడ్డ అనుని చూసి ఆర్య షాక్ అయిపోతాడు. శ్రావణి, సంధ్య కూడా నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య అను బుగ్గల్ని ఇలా మొహాన్ని చేతిలోకి తీసుకొని ఇలా అను అని అంటాడు. ఇక అప్పుడే అను ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి వచ్చి జెండే ఆర్య అని అనేసరికి ఇంకా ఆర్య జెండే మాట విని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక్కసారిగా ఇలా ఉలిక్కి పడ్డట్టుగా వెనక్కి తిరిగి చూస్తాడు. జెండేని చూసి జెండే అని అంటాడు. ఆర్య అలా అనేసరికి జెండే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అప్పుడే ఆర్య జెండేని ఇలా గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆర్య ఇంకా నాకు గతం గుర్తొచ్చిందా అన్నట్టుగా అలా ఏదో అనిపించేసి అలా జెండేని అనుని చూస్తూ ఉండిపోతాడు. శ్రావణి, సంధ్య శంకర్కి గతం గుర్తొచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆర్యకి ఆ గతం గుర్తొచ్చి ఇంకా కంటిన్యూగా ఆర్యకి ఫుల్గా గతం గుర్తొచ్చేస్తుందా, లేదంటే మధ్యలోనే ఇంకా కొంచెం సేపే ఉండి ఇంతకు ముందులాగా ఆగిపోతాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.